రెండేళ్లయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఏమనిపిస్తుంది ఈ రెండేళ్ల పరిపాలన మీకు? మేమందరం అప్పుడు జగన్ ఉన్నప్పుడు బాగా తిరిగామండి. మందు కోసమైనా దేనికైనా ఇది డూప్లికేట్ అయిపోయింది. మందుకు బాన్సులు అయిపోయినారు. మనిషి ఓలిపోతున్నారు. మనుషులు అందరూ ఓలిపోతున్నారు. కష్టపడిన వాళ్ళందరూ మందుకు బాన్స్ అయిపోయినారు. మందు గురించి పక్కన పెట్టి ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా ఈ ప్రభుత్వం వచ్చాక? మనుషులుగా ఏ రాలేదు. అదేదో రాజధాని కడతానన్నారు, అది సరిగ్గా లేదు. పాపం ఆ రైతులకి ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. ఇంకా 2-3 ఎంత అడిగారు, అది చేయలేదు. మేము లేబర్ అంతా చేస్తున్నాం, చూస్తున్నాం. మీ దృష్టిలో మీ లేబర్ కానీ మీరు అనుకునే ప్రజలకి, సామాన్య ప్రజలకి ఎవరు మంచి చేశారు? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారా? జగన్మోహన్ రెడ్డి పర్లేదు, రాపోనా చేశాడు. అయినా ఈసారి గెలుస్తారా జగన్ గారు? జగన్ గారు గెలుస్తారండి ఈ సంవత్సరం ఇక్కడ. ఎందుకంటే 3 ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడికి జగన్ గారికి ఓడించారు. లేకపోతే ఈసారి కూడా 3 కలిసే వస్తారంట. వాళ్ళు 3 వచ్చినా ఎందరు వచ్చినా జగన్ గారు వచ్చి పర్లేదు. ఎంత రేట్ పెట్టినా ఏది చేసినా ఆయన దగ్గర న్యాయం ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మన దగ్గర ఇక్కడ కాదండి, పల్లెటూరులో తిరగడమే తెలుసు, ఇక్కడ సిటీలో తిరగలేదు. పవన్ కళ్యాణ్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, జనాల్లోకి వచ్చి తిరిగితే జగన్ గారు చేయమోనండి. చేస్తే అలా చెల్లెల కోసం కొద్దిగా సేవ చేశారు. మా తండ్రి గారు ఉన్నప్పుడు ధర్మదాత మా లేబర్ కి. జగన్ గారు మరలా గెలుస్తారా? గెలుస్తాడండి. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ జగన్ గారు గెలుస్తారు, ఎందరు ఓకే అయినా.